ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నాయకులకు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తుందని తెలిసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని తెలిసింది. గత లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు. ఇక చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పి కోట్లాది రూపాయల ఆర్టీసీ భూములను అతి తక్కువ ధరకు లీజుకు తీసుకున్నారని వెలుగు చూసింది. గత ఏడాది నవంబర్లో ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలువగా స్థలాలను లీజుకు తీసుకోవడానికి పోటీ పడిన వారిని బెదిరించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్టీసీ స్థలాలను లీజుకు అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి ఫ్యామిలీకి ఆర్టీసీ భూముల లీజు ఎలా కట్టబెట్టారు అని టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలో 1978 చదరపు అడుగుల స్థలానికి జీఎస్టీ కాకుండా నెలకు 2.26 లక్షల రూపాయలు చెల్లించేలా 33 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేసి ఇచ్చారని వెలుగు చూసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అద్దంకి డిపోల పరిధిలో చెవిరెడ్డి కుటుంబం సభ్యులు ఆర్టీసీ స్థలాలను 15 ఏళ్లకు లీజుకు దక్కించుకున్నారని వెలుగు చూసింది. అయితే ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిచారని టెండర్లలో పాల్గొన్న వారిని చెవిరెడ్డి అనుచరులు బెదిరించి వారు వెళ్లిపోయేలా చేసి తక్కువ ధరకు ఆ స్థలాలను లీజుకు దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద చెవిరెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు రావడంతో వాటి వ్యవహారంలో విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు రావడంతో వాటి వ్యవహారంలో విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి చేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది.